హలో అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో అయితే పండగ. పండగ అయితే ఏంటి పచ్చడి చూపిస్తున్నాం అనుకుంటున్నారా? సో మామిడికాయ పచ్చడి అండి. మామిడికాయ పచ్చడి అంటే మన తెలుగు వాళ్ళకి ఒక ఎమోషన్. అసలు అది చూస్తుంటేనే చాలా టెంప్టింగ్ అనిపించింది. 10 days అయింది పట్టి ఊర్లో ఉంది కాబట్టి మన దగ్గరికి రావడానికి కొంచెం ఆలస్యం అయింది. వచ్చి రాగానే మనం ఆగుతామా? ఇంటి దగ్గర నుంచి అట్లనే నెయ్యి కూడా వచ్చేసింది. చూడండి ఎంత బాగుందో, పూస నెయ్యి, స్వచ్ఛమైన గేదె నెయ్యి. సో నెయ్యి వేసుకొని వేడి అన్నంలో కొంచెం అంతా పచ్చడి వేసి కలిపితే నా సామిరంగా స్వర్గంలోకి వెళ్ళి వచ్చినట్టు ఉంటుంది. మన తెలుగు వాళ్ళకి అంత ఎమోషన్ కదా మామిడికాయ పచ్చడి అంటే. సో జిమ్ములు వర్కౌట్లు ఏ ఉన్నా కూడా పక్కన పెట్టేసి ఇంకొక ముద్ద ఎక్స్ట్రా ఉంటే బాగుండు అన్నట్లు తింటారు. సో అందులోకి చూసారా నెయ్యి వేసుకొని కలుపుతున్నాను నేను. ఈ సంవత్సరంలో ఫస్ట్ మామిడికాయ పచ్చడి అనమాట. పచ్చడి పెట్టినప్పుడైతే అక్కడే ఉన్నాను కానీ 3 days లోపే వచ్చేసాను. సో ఫస్ట్ ముద్ద అమ్మమ్మ చేతి ముద్ద కూడా మిస్ అయ్యాను ఈసారి. సో ఫస్ట్ టైం తింటున్నాను కాబట్టి చాలా ఎగ్జైట్మెంట్ ఉంది ఈ సంవత్సరానికి. ఆ కలర్ చూస్తే కూడా చాలా అంటే చాలా టెంప్టింగ్ అనిపిస్తుంది. నేను పచ్చళ్ళు అయితే అసలు ప్రిఫర్ చేయను ఎక్కువ పర్సెంట్, కానీ ఈ పచ్చడి చూస్తే అసలు ఆగలేక వేసుకొని తినేస్తున్నా. మీకు కూడా కావాలా? సో ఫస్ట్ ముందు తింటుంటే స్వర్గం అంచులు దాకా వెళ్ళొచ్చినట్టుంది. అంత బాగుంది. ఉప్పు కానీ కారం కానీ పులుపు అసలు ఎంత బాగా సరిపోయాయి అంటే, అమ్మమ్మ చేతి ముద్ద మిస్ అయ్యానని చెప్పి ఫీల్ అయ్యాను కానీ అసలు ఆ ఫీలింగే లేకోకుండా చేసేసింది పచ్చడి. అంత బాగుంది. చిన్నగా ఉన్నప్పుడైతే చుట్టూ కూర్చోబెట్టుకొని ముద్దలు చేసి అందరికి చేతిలో లడ్లు అని చెప్పేసి ఇది నా ముద్ద ఇది అమ్మ ముద్ద అని చెప్పి పెట్టేవాళ్ళు. నాకు ఇది తింటుంటే ముద్దలు చేసుకుని నాకు అదే గుర్తొచ్చింది. ఇంకోటి ఏంటో తెలుసా, ఇంతకు మీకు నెయ్యి చూపించాను కదా, ఆ నెయ్యి దొంగని నేను ఇంట్లో. సో అమ్మ తీసుకొచ్చి అప్పుడు బియ్యం డబ్బాలే ఉండేవి దాచుకోవడానికి, దాంట్లో పెట్టేస్తే నేను ఇట్లా వేలు పెట్టి తీసుకొని తినేసేదాన్ని. ఎవరు తిన్నారని అడిగితే నాకు తెలియదు అని చెప్పేవాళ్ళం. మామిడికాయ ముక్క చూడండి ఎంత బాగా ఊరిపోయిందంటే, ఇట్లా అంటుంటే ముక్క బయటకు వచ్చేస్తుంది. 10 days అయింది కదా, సో బాగా ఊరింది. అదేదో మటన్ ముక్క చికెన్ ముక్క పెట్టుకొని తింటున్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఎందుకో ఒక్కసారిగా చిన్నతనం గుర్తొచ్చేసిందండి. పాలు పెరుగు ఏం తినేదాన్ని కాదు, కానీ నెయ్యి మాత్రం ఎక్కడ పెట్టినా చీమకి మనకి స్వీట్ స్మెల్ ఎట్లా తెలుస్తుందో అట్లా తెలిసిపోయేది. అసలు నేనే అని చెప్పేసి మా అమ్మ కన్ఫర్మ్ చేసేసుకునేది. అట్లా తినేదాన్ని చిన్నగా ఉన్నప్పుడు నెయ్యి. ఇప్పుడు దీంట్లో వేసుకుంటుంటే నాకు ఎందుకో చిన్నతనం రోజులు గుర్తొచ్చేసాయి. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ చిన్నటి సంగతులు ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా? సో ఒక్క ముద్ద కూడా లేకోకుండా మొత్తం కంప్లీట్ చేసేసాను ప్లేట్ మొత్తము. అంటే ఎప్పుడు నేను అట్లనే తింటా. సో ప్లేట్లో అన్నం వేస్ట్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు.